హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీతా కిచెన్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ మసాలా చీజ్ పాస్తా అండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ మసాలా చీజ్ పాస్తా ప్రిపరేషన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. ముందు నేను మ్యాక్రోని అదేనండి పాస్తా 1 కప్ తీసుకున్నాను. ఇది 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ 2 పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు 4, 1 ఇంచు అల్లం ముక్కని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద టమాటో, అదేవిధంగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. క్యాప్సికమ్ 1/2 కప్, క్యారెట్ 1/2 కప్ తీసుకొని చూడండి క్యారెట్ని స్లైస్గా కట్ చేసుకున్నాను. కొత్తిమీర కొద్దిగా, మీరు కావాలనుకుంటే బీన్స్ అదేవిధంగా క్యాలీఫ్లవర్ లాంటివి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు మసాలా స్పైసెస్ని చూద్దాము. రెడ్ చిల్లీ సాస్ అండి 1 టేబుల్ స్పూన్. ఇందులో నేను కారం వేయట్లేదు. అదేవిధంగా సాల్ట్ రుచికి సరిపడా, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి 1 టీ స్పూన్. ఇవి అవైలబుల్గా లేకపోతే 2 ఎండుమిర్చిలను గ్రైండ్ చేసుకోవచ్చు. గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, టమాటో సాస్ 2 టేబుల్ స్పూన్స్, అదేవిధంగా చాట్ మసాలా పౌడర్ 1 టీ స్పూన్, తురిమి పెట్టుకున్న చీజ్ అండి చూడండి ఒక చిన్న కప్పు తీసుకున్నాను. అదేవిధంగా ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ పోసి పెట్టుకున్నాను. అందులో సాల్ట్ అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 2-3 నిమిషాల పాటు మరిగించుకుంటున్నాను వాటర్ని అంతా కూడా. వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఈ మ్యాక్రోనీని వేసేసి 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. పాస్తా చాలా త్వరగా ఉడికిపోతుంది. 3-4 నిమిషాల తర్వాత కొద్దిగా బయటికి తీసి ఫోర్క్తో కనుక చెక్ చేసినట్లయితే చూడండి చాలా బాగా ఉడికిపోయిందండి పాస్తా. దీన్ని వెంటనే స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా వంపేసి ఈ విధంగా ఆరపెట్టుకోవాలి పాస్తాని. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ని వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పీసెస్ని వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు. వీటిని దోరగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. మనం వేసుకునే వెజిటేబుల్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది, లేదా స్లైస్గా కట్ చేసుకున్నా సరిపోతుందండి, అది మీ ఇష్టం. ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇందులో ఇప్పుడు క్యాప్సికమ్, క్యారెట్ పీసెస్ని కూడా వేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే క్యాలీఫ్లవర్, బీన్స్ లేదా స్ప్రింగ్ ఆనియన్స్ ఏవైనా వేసుకోవచ్చండి, అది మీ చాయిస్. చూడండి క్యారెట్, క్యాప్సికమ్ కూడా దోరగా వేగిపోయాయి. ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ పాటు టమాటా ముక్కల్ని ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్ అదేవిధంగా టమాటా సాస్ని యాడ్ చేస్తున్నానండి. మీరు టమాటా సాస్ బదులు టమాటా కెచప్ని కూడా వేసుకోవచ్చు. కాకపోతే టమాటా కెచప్ అంతా స్వీట్గా ఉంటుంది కదా, నేను స్పైసీగా చేస్తున్నానండి, అందువల్ల నేను టమాటా సాస్ని యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా కారం కూడా వేయట్లేదు, అందువల్ల నేను రెడ్ చిల్లీ సాస్ని వేస్తున్నాను. ఈ సాస్లు 2 వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో గరం మసాలా పౌడర్, చాట్ మసాలా పౌడర్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ పౌడర్స్ అంతా కూడా ఈ సాస్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అలాగే నేను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి, ఎందుకంటే పాస్తాను ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసాం కదా వాటర్లో. అదేవిధంగా సాల్ట్ని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. చూడండి 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చాలా దగ్గర పడింది సాస్ అంతా కూడాను. ఇందులో ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సాస్లన్నీ కూడా పాస్తాకి పట్టే విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేస్తున్నానండి. అదేవిధంగా తురిమి పెట్టుకున్న చీజ్ని కూడా చల్లుకుంటున్నాను. చీజ్ ఎంత ఎక్కువ వేస్తే పిల్లలకి అంత బాగా నచ్చుతుంది కదా, నేను కొద్దిగా ఎక్కువగానే వేస్తానండి. చూడండి చీజ్ వేయగానే ఏ విధంగా సాగుతూ ఉందో అంతా కూడాను, కానీ చాలా బాగుంటుందండి. ఇందులో కొత్తిమీర కూడా చల్లేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. 2-3 నిమిషాల తర్వాత చూస్తే పాస్తా ఈ విధంగా తయారైంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలాగే టోస్ట్ చేసుకుందాము. మసాలా చీజ్ పాస్తా రెడీ అయిపోయిందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేడివేడిగా
ఈ మసాలా చీజ్ పాస్తాని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూసారు కదండి, ఎంతో ఎమ్మీగా ఉండే మసాలా చీజ్ పాస్తా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.